కోట్లాది మంది ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ముఖ్యంగా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో బాగా పెరుగుతోంది అనే ఆశలో ఉన్నారు. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై చాలా రోజులైంది. కానీ పవన్ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం జరగడం లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించి మొదటి కాపీని ఓవర్సీస్ లో కొంతమంది ప్రముఖులకి ప్రత్యేక స్క్రీనింగ్ ద్వారా చూపించారట. వాళ్ళ నుండి వచ్చిన రెస్పాన్స్ మామూలు రేంజ్లో లేదని అంటున్నారు. అసలు ఈ సినిమా ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదని, ఆలస్యం కాకపోయింటే సినిమాపై హైప్ మామూలు రేంజ్లో ఉండేది కాదని అంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్లో 3 యాక్షన్ బ్లాక్స్ అదిరిపోయాయని, ఫ్యాన్స్కి ఖచ్చితంగా విజువల్ ఫీస్ట్గా ఉంటుందని, అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమా ఫస్ట్ హాఫ్ని చూసి ఫ్యాన్స్ ఎంతలా మురిసిపోయారో హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ని చూసి అంతే మురిసిపోతారని, అంత అద్భుతంగా వచ్చిందని, ముఖ్యంగా ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ బ్లాక్స్ ట్రెండ్ సెట్ చేసే విధంగా ఉందని అంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కాస్త లాగ్ స్క్రీన్ ప్లే ఉంటుందని, కానీ అది కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ జ్యోతి కృష్ణ చాలా చక్కగా తీర్చిదిద్దారని, ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా ప్రేక్షకులకి కూడా నచ్చుతుందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమాను చూసి బయటకొచ్చే ప్రతి ఒక్కరు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీతోనే బయటకొస్తారని, ఫ్యామిలీ ఆడియన్స్ ఒక్కసారిగా ఈ సినిమాకి కదిలితే లాంగ్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేము అంటున్నారు. ఇలా ఇప్పటి వరకు హరిహర వీరమల్లు కంటెంట్ గురించి మొత్తం పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. మరి ఆడియన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి ముందు ముందు.